ఏవండి, అతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. బహుశా మీ అమ్మాయి గురించి అయి ఉంటుందమ్మా. అదే అయ్యుంటుంది కానీ చెప్పలేకపోతున్నాడు. టెన్షన్ పడకండి. అతను పూర్తి స్పృహలోకి కాసేపట్లో వస్తారని చెప్పారు కదా, వెయిట్ చేద్దామమ్మా. మమ్మీ, వాడు పూర్తిగా స్పృహలోకి రాకుండానే పల్లవిని చూడగానే గుర్తుపట్టి చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పూర్తిగా స్పృహలోకి వస్తే రాకూడదు బేబీ, ఏదో ఒకటి చెయ్యాలి. సిస్టర్ చెప్పండి మేడం. మాకు మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. అదే గుండమ్మా, అతను నార్మల్ స్టేజ్కి ఎప్పుడు వస్తాడా అని అడుగుతున్నాను అంతే. డాక్టర్ డాక్టర్. తనకు ఎలా ఉంది? భయపడాల్సిన పనే లేదు. ఒక ఇంజెక్షన్ ఉంది, అది చేస్తే 100% పూర్తిగా స్పృహలోకి వస్తాడు. సిస్టర్, డాక్టర్. నా రూమ్లో ఇంజెక్షన్ ఉంది, అది తీసుకోనరా. అలాగే డాక్టర్. కంగారు పడకండి, ఇంజెక్షన్ ఇస్తే స్పృహలోకి వస్తాడు. ఇంజెక్షన్ చేస్తే స్పృహలోకి వస్తాడంట. నర్సుని మేనేజ్ చేద్దామనుకుంటే ఈ పల్లవి గుండమ్మలు అవకాశం లేకుండా చేశారు. ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది డాక్టర్? సారీ సార్, ఇతను మళ్ళీ కోమలోకి వెళ్ళిపోయాడు. ఏంటి డాక్టర్, ఇంజెక్షన్ ఇస్తే పూర్తిగా కోలుకుంటారని చెప్పారు కదా. యాక్చువల్గా అయితే అలాగే జరగాలమ్మా, కానీ ఎందుకు ఇలా జరిగిందో తెలియట్లేదు. లోపల కోమలో ఉన్న పేషెంట్ మళ్ళీ కోమలోకి వెళ్ళిపోవాలి. ఇందాక మాకొక హెల్ప్ కావాలని అడిగింది దీని గురించే. నీకిప్పుడే 50,000 ఫోన్లో పంపిస్తాను. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తే అతను కోమాలోంచి బయటకు వస్తాడని చెప్పారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తను తిరిగి కోమాలోకి వెళ్ళిపోవాలి. అలాగే మేడం. గుండమ్మా, ఏంటి కామాక్షి, ఇంట్లో ఎవరో కనిపించట్లేదేంటి? గుండమ్మా, గుండమ్మా! అయ్యో తాతయ్య, కామాక్షి వచ్చేసారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను.
వెళ్లారు. నాకు తెలిసి ఈ పాటికి పెద్దమ్మ కూతురు ఎవరో తెలిసిపోయి ఉంటుంది. మాయమ్మే నువ్వు బంగారు కొండవి, ఎంత చల్లటి మాట చెప్పావే. యాండి, మనకి దూరం అయిపోయిన మనవరాలు ఎవరో కొంచెం సేపట్లో తెలిసిపోతుందండి, తెలిసిపోతుంది. గుండమ్మ కార్చిన కన్నీటికి ఇంత కాలానికి ఆ దేవుడి గుండె కరిగిపోయిందండి. సరే సరే మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం పద కామాక్షి. రావే పద వెళదాం. పద. అదిగో పెద్దమ్మ వాళ్ళు వచ్చేసారు. పదండి పదండి.